అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు. ఈ విషయం వెనుక ఉన్న కారణాలు, తాజా పరిణామాలు సింపుల్గా తెలుసుకుందాం. మరి ప్రారంభిద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య రాజుగున్న నిప్పు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. ఈ తీవ్రమైన సంఘర్షణ మనందరిపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ నంబర్ చూడండి, $119. ఇది కేవలం ఒక అంకెలా అనిపించవచ్చు, కానీ ఈ యుద్ధం వల్ల ఒక బ్యారెల్ ముడి చమురు ధర ఎంతలా ఆకాశాన్ని తాకిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ ఒక్క దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైపోయింది. అయితే ఈ ప్రభావం కేవలం చమురు ధరలకే ఆగిపోలేదు. దాని పర్యవసానాలు చాలా ఉన్నాయి. చూడండి, ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా మార్గాలు మూసుకుపోయాయి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి, మధ్యప్రాచ్యంలో ఒక కొత్త విధ్వంసకరమైన యుద్ధం మొదలైందని ఇవన్నీ మనకు స్పష్టం చేస్తున్నాయి. సరే, ముందుగా ఈ యుద్ధం ప్రపంచ వాణిజ్యాన్ని, ఆర్థిక వ్యవస్థని తక్షణమే ఎలా దెబ్బతీసిందో కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఈ మొత్తం ఆర్థిక సంక్షోభానికి కేంద్రబిందు ఏదైనా ఉందంటే అది ఈ హార్మూజ్ జలసంధి. ఈ ఇరుకైన సముద్ర మార్గం ప్రపంచ ఇంధన సరఫరాకు జీవనాడిలాంటిది. ఈ నంబర్ చూడండి, ప్రపంచంలోనే మొత్తం చమురు సరఫరాలో ఏకంగా 20% అంటే 1/5 కేవలం ఈ ఒక్క మార్గం గుండానే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ దీన్ని మూసివేయడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరాడకుండా పోయింది. అసలు పరిస్థితి ఇంత తీవ్రంగా ఎలా మారింది? చిన్న చిన్న దాడులుగా మొదలైనవి కేవలం కొన్ని నెలల్లోనే ఒక పెద్ద యుద్ధానికి ఎలా దారితీశాయో ఇప్పుడు చూద్దాము. ఈ టైంలైన్ చూస్తే అసలు ఏం జరిగిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతా జూన్ 2025లో మొదలైంది. అమెరికా ఇరాన్ అణుకేంద్రంపై దాడి చేసింది. కొన్ని నెలల తర్వాత ఫిబ్రవరి 2026లో అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలుపెట్టాయి. కానీ మార్చి 1న వచ్చిన ఒక వార్త పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఆ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ మరణించారని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అంతే, ఆ తర్వాత నుంచి ప్రతీకార దాడులు మొదలయ్యాయి. ఇరాన్ మద్దతున్న గ్రూపులు ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించాయి. దానికి ప్రతిగా ఇరాన్ నేరుగా గల్ఫ్ దేశాల్లోని కీలక ఇంధన కేంద్రాలపై దాడులు మొదలుపెట్టింది. అంటే ఇరాన్ నాయకుడి మరణం ఒక సాధారణ సంఘటన కాదు, అది ఒకేసారి అనేక ప్రాంతాలలో భారీ ప్రతీకార దాడులకు, ఒక విస్తృతమైన యుద్ధానికి తక్షణ కారణంగా మారిపోయింది. సరే, ఇప్పుడు ఆర్థిక, సైనిక విషయాలు పక్కన పెడితే ఈ యుద్ధం వల్ల సామాన్య ప్రజలు ఎంతలా నష్టపోతున్నారో ఆ మానవ నష్టం గురించి ఇప్పుడు చూద్దాం. ఈ సంఖ్యలు చూస్తేనే యుద్ధం ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. అందిన నివేదికల ప్రకారం ఇరాన్లో సుమారు 1900 మంది, లెబనాన్లో 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైపు మృతుల సంఖ్య కేవలం 33. ఈ తేడానే ఈ యుద్ధం ఎంత అసమానంగా ఉందో చూపిస్తోంది. ముఖ్యంగా లెబనాన్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ దేశ జనాభాలో 5వ వంతు మంది, అంటే 20% ప్రజలు తమ ఇళ్లను వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. ఇది ఒక పెద్ద మానవతా సంక్షోభం. ఈ యుద్ధం కేవలం అమెరికా, ఇరాన్ మధ్య జరిగేది మాత్రమే కాదు. ఇరాన్ తన మిత్రపక్షాల నెట్వర్క్ను, అంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ను రంగంలోకి దించింది. అంటే లెబ్నాన్లోని హెజ్బొలా, ఇరాక్ సిరియాలోని మిలీషియాలు, యెమెన్లోని హౌతీలు, వీళ్లంతా ఇప్పుడు యుద్ధంలో భాగమయ్యారు. అందుకే ఈ సంఘర్షణ మొత్తం మధ్యప్రాచ్యానికి విస్తరించింది. ఒకవైపు యుద్ధభూమిలో పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు శాంతి చర్చలు ఎందుకు ముందుకు సాగడం లేదు? దౌత్యపరంగా అసలు సమస్య ఎక్కడుందో ఇప్పుడు పరిశీలిద్దాం. ఒకవైపు అమెరికా యుద్ధ లక్ష్యాలను కొద్ది వారాల్లోనే సాధించగలమని చెబుతూ ఒక 15 అంశాల కాల్పుల విరమణ ప్రణాళికను ప్రతిపాదించింది. కాని ఇరాన్ స్పందన మాత్రం చాలా నిరాశగా ఉంది. ప్రతిపాదనను కేవలం సమీక్షిస్తున్నామని చెబుతూ నేరుగా చర్చలు జరపడానికి ససేమిరా అంటోంది. ఎందుకంటే ఇరాన్ కొన్ని కఠినమైన షరతులు పెడుతోంది. 1. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా ఆగిపోవాలి. 2. తమపై ఉన్న అమెరికా ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలి. ఈ డిమాండ్ల వల్ల చర్చలు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. ఇక మిగతా ప్రపంచ దేశాల విషయానికి వస్తే చాలా దేశాలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. యుద్ధంలో నేరుగా పాల్గొనకుండా కేవలం నైతిక మద్దతు ఇవ్వడం, నాటో తమ దళాలను ఇరాక్ నుండి వెనక్కి పిలవడం, యుద్ధం తర్వాత ఏం చేయాలనే ప్రణాళికలు వేసుకోవడం, ఇలాంటివి చేస్తున్నాయి. వారి ప్రధాన లక్ష్యం ఈ యుద్ధం ఇంకా విస్తరించకుండా చూడటమే.
ఇక చివరిగా అత్యంత కీలకమైన విశ్లేషణకు వచ్చాం. ఈ సంఘర్షణ భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలేమున్నాయో ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రమాదం ఇరాన్పై భూతల దాడి. అమెరికా అధికారులు బహిరంగంగా దీన్ని ఖండిస్తున్నా వేలాది మంది సైనికులను సిద్ధంగా ఉంచారు. పరిస్థితి చేయి దాటితే ఇది కూడా ఒక ఆప్షన్గా ఉండొచ్చని సంకేతాలు పంపుతున్నారు. రెండవది అణుప్రమాదం. దాడుల్లో ఇరాన్ అణు కార్యక్రమం దెబ్బతిన్నమాట వాస్తవమే, కాని వారి దగ్గర అణు ఇంధన నిల్వలు ఇంకా ఉన్నాయి. ఒకవేళ ఇరాన్లో ప్రభుత్వం కూలిపోతే ఆ నిల్వలు ప్రమాదకరమైన శక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశముంది. ఇక మూడవది, ఈ యుద్ధం పక్క దేశాలకు పాకే ప్రమాదం. సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలు ఇప్పటికే చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా అవి కూడా ఈ యుద్ధంలోకి లాగబడే ప్రమాదముంది. కాబట్టి ఈ యుద్ధం భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కొన్ని కీలకమైన ప్రశ్నలు నిర్ణయిస్తాయి. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మళ్లీ తెరుస్తుందా లేదా? వారి మిత్రపక్షాలైన హెజ్బొల్లా లాంటి గ్రూపులు ఎంతకాలం పోరాడగలవు? అలాగే అమెరికాలో జరిగే రాజకీయాలు ఈ యుద్ధంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? చివరికి మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. ఇరుపక్షాలు కూడా వెనక్కి తగ్గడానికి ఇష్టపడటం లేదు, కానీ పూర్తిస్థాయి యుద్ధమంటే భయపడుతున్నాయి. ప్రపంచం మొత్తం ఊపిరి బిగపట్టి చూస్తున్న ఈ సమయంలో అసలు ప్రశ్న ఇదే: ఈ సంఘర్షణను ఇక్కడితోనైనా ఆపగలమా, లేదా ఇది మరింత పెరిగి పెను వినాశనానికి దారితీస్తుందా? ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం తెలుగు ప్రపంచం ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. జై హింద్.